హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ యామ్ మన విశ్వ రివ్యూ ఛానల్. అది 1986, 87 నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ సంగీత శ్రీనివాసరావు దర్శకత్వం వహించి కమల్ హాసన్, అమల హీరోయిన్లుగా నటించిన పుష్పక విమాన సినిమా ప్రివ్యూ థియేటర్లో పోతూ ఉంది. సినిమాలకు సంబంధించినటువంటి హేమీలు అందరూ సీట్లలో కూర్చొని చూస్తూ ఉన్నారు. ఎవరి ఫేసులోనూ ఏ ఫీలింగు లేదు. ఇది భలే ఉందని కానీ బాగలేదని కానీ ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా గుంబనంగా సినిమా చూస్తున్నారు. సినిమా అయిపోయింది, అందరూ బయటకు వచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు, నేను ఒక గొప్ప ప్రయోగం చేశాను, కనీసం సినిమా వాళ్ళన ఎలా రియాక్ట్ అవుతారని అందరి వైపు అటు ఇటు చూస్తున్నాడు. అందరూ చిరునవ్వులు నవ్వుతూ బాగుందని చెప్తే ఏమవుతుందో, బాగలేదని చెప్తే ఏమవుతుందో ఎవరు ఏమీ చెప్పకుండా నిల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో థియేటర్ నుంచి బయట వెళ్ళారు. కానీ ప్రయోగశీలైనటువంటి సంగీత శ్రీనివాసరావు గారు ఎక్కడా అదరలేదు, బెదరలేదు, రిలీజ్ చేశారు. అది అన్ని భాషల్లోనూ రిలీజ్ చేశారు. అన్ని భాషలు అంటే అది ఏ భాషలో లేదు అనుకోండి, అది వేరే విషయము. మూగ సినిమా, అప్పట్లో మూగ సినిమా తీయడం పెద్ద ప్రయోగం. నిజానికి అది ఆ సేతు హిమాచలంలో ఒక చర్చనీయాంశంగా, ఒక మంచి సినిమాగా గుర్తింపు పొందింది. సినీ మేధావులను నమ్ముకొనుంటే ఆ సినిమాను అసలు రిలీజ్ చేసే పనే ఉండదు. కాబట్టి ప్రివ్యూ థియేటర్ల అభిప్రాయాలు చూడకూడదు, థియేటర్లో వాళ్ళ అభిప్రాయాలు చూసే సినిమా గురించి మనం అంచనా వేయాలి.